ఓకే, హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేందర్. నేను చాలా బాగున్నా, మీరు చాలా బాగుండాలి. దాట్స్ గుడ్. ఈరోజు బ్లాక్ ఏంటంటే, ఈరోజు మా మిస్సెస్ మీద ప్రాంక్ చేద్దామని మాత్రం ఎప్పటి నుంచో అనుకుంటుంది, ఎప్పటి నుంచి కుదరట్లేదు. ఇప్పుడు జస్ట్ నా ఓటేసి వచ్చా. నేను మార్నింగ్ వెళ్ళా పోల్ సిటీ అవన్నీ కొంచెం ప్రజలకు పంచాలని చెప్పేసి అక్కడ దగ్గర చూసుకోవాలని చెప్పి ఆ కార్యక్రమంలో ఇప్పుడు నేను ఇప్పటివరకు అక్కడే ఉండి వచ్చా. జస్ట్ ఇప్పుడే ఓటు వేయించుకొని ఇంటికి వచ్చా. అన్నం తిందామని చెప్పేసి అనుకున్నా, అన్నం తిన్నా. ఆ వీడియో మాత్రం తీయలేదు, ఎందుకంటే కూర మాత్రం ఈరోజు కొంచెం బాగలేదు, అందుకోసం అని చెప్పేసి తీయలేదు. కొంచెం మన స్టైల్లో పిలిచి కొంచెం బెదిరిస్తే ఎలా ఉంటుందో చూద్దాం. అది మీరు కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. అసలు ఏ రకంగా బెదిరించారు, మీ ఇంట్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుందో జరగట్లేదు అని చెప్పేసి మీరైతే 100% మాత్రం మాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు కవిత లోపల రూమ్లో ఉంది, చూద్దాం పిలిచిన తర్వాత ఏం జరిగిద్దో. ఓకే, వెయిట్ 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 చేయండి. అమ్మే అమ్మే ఎట్రా, కుర్చీ తీసుకురా, కుర్చీ తీసుకురా. కుర్చీ తీసుకురావడానికి పోయింది, వస్తుంది. ఏం జరిగిద్దో చూద్దాం, మీరే రియాక్షన్ చూడండి. తలపి రెండు దగ్గరికి కూర్చో. ఏం కూర వేసిన ఇవాళ? కూర బాగుందా? కూర బాగుందా? నాకు కూర బాగలేదు. ఎందుకు బాగలే? కూర ఎందుకు బాగలే? ఎట్లా చేసినావు కూర? కూర మంచిగా ఉందా? తిన్నావా నువ్వు? మంచిగా ఉందా? మరి నాకు నచ్చలే, ఏం చేయాలి? ఏం చేయలేవా నువ్వు? కనీసం ఈరోజు ఇంటి దగ్గర ఉన్నాం కదా, ఎప్పుడు నువ్వు చేసిన చెత్త చెదారం మొత్తం తింటున్నా కదా, ఈరోజు ఇంటి దగ్గర ఉన్నా, కనీసం మరి నాకు కావాల్సిన ఐటమ్ ఏందో అడిగి చేయాలనే ఆలోచన కూడా నీకు లేదా? అంటే నేను ఉంటేనే చేస్తావా ఏంది? నాకు అర్థం కాదు. ఇప్పుడు నాకు కావాల్సిన ఫుడ్ నువ్వు అరేంజ్ చేస్తావా చేయవా? నాకు చికెన్ కావాలి, తెస్తావా తేవా? నా దగ్గర పైసలు లేవు. ఎందుకు ఎందుకు ఇట్లా చేసినావు అంటే, వాడు ఎక్కడైనా తిరుగుతుడు కదా, ఓటింగ్ కదా, ఎక్కడైనా పోతాడు అనే పర్పస్లో నువ్వు నాకు సరిగా ఫుడ్ చేయలేదా? ఎందుకు చేయలే? టయానికి ఇంటికాడ చేయాలన్నా? ఇంటికాడ ఉంటే చేస్తావా నువ్వు? నాకు నీకు నచ్చిందా? నీకు నచ్చిందా? ఎట్లున్నా తిన్నావు? నేను ఎట్లా తినాలి? ఏ ఊక నేను వెళ్ళిపోతా. నీ అమ్మ, నీ కూరలో నువ్వు, నీకు దండం అమ్మ తల్లి, నేను ఉండను అసలు. అసలు నీ కూరలు ఎక్కువన్నాయా ఇంటి దగ్గర? ఇంట్లో ఏ రోజు తింటే రోజు పని దగ్గర కాబట్టి ఎట్లా హోటల్ అడ్జస్ట్మెంట్ అవుతున్నా, 10 మంది ఎందుకు నీ ఇజ్జత్ తీయాలని చెప్పేసి. కనీసం ఈ రోజు కూడా నువ్వు ఇంటి దగ్గర ఉంటే నాకు కనీసం ఫుడ్ పెట్టినకి చేత కట్టలే. ఉదయం కొంచెం పులిహోర అన్నం పెట్టినావు, ఇంతవరకు నాకు అన్నం పెట్టినావు. నువ్వు ఏం కూర చేసినావు? నువ్వు వంకాయ కూర చేసినావు. వంకాయ కూరలో ఉప్పు ఉందా, పప్పు ఉందా, కారం మాత్రం దిట్ట వేసి పెట్టినావు. వాడు ఎక్కడైనా తిరిగి రాని, ఏదైనా చేయని, వాడు మనం ఉండి తింటాడని చెప్పేసి ఇంత కారం వేసి పెట్టినావు. అదేనా నీ ఇండక్షన్? అదేనా? అల్ల కారం మస్తుగా ఉంది, కారం మస్తుగా ఉంది. నాకు అసలు తిన్నికే రాలేదు కారం. అది కారుగా ఎట్టెట్లో ఉంది. అసలు నాకు నచ్చలేదు నాకు అసలు. అది ఏరే కూర వేస్తావు? ఇప్పుడు నాకు ఆ కూర అన్నం కావాలి, నాకు అన్నం పెడతా. కనీసం రోజు పెరుగు తెస్తావు, ఈరోజు ఎందుకు పెరుగు తెలను? ఇంట్లో రోజు పాలు తెచ్చి అది కాగబెట్టి ఏమంటారు తోడేసి అట్లా చేస్తావు కదా, ఏది పెరిగేది? జస్ట్ ఈరోజు ఇంటి దగ్గర ఉన్నా కదా, కొంచెం వేరే పర్పస్లో ఈరోజు కొంచెం ఓటింగ్ కదా, ఆ పర్పస్లో పోయి వస్తుంటాడు, ఏ టైంలో వస్తాడు, ఏందో ఫుడ్ అడుగుతున్నా. కనీసం నీకు ఆలోచన ఉన్నదా లేదా? హేబా నీ అమ్మ, నాకు అసలు నువ్వు వద్దు, నీ వ్యాపారం వద్దు, నేను వెళ్ళిపోదా. ఎందుకు పోయి నువ్వు ఇట్లా చేస్తావు నాకు అర్థం కాదు. నాడు ఏం చేస్తావో తెలియదు, నువ్వేం చెప్తావో తెలియదు. నాకైతే కనీసం ఫుడ్ అయితే రెడీ కావాలి. చేస్తావా చేయవా? ఏం కూర చేస్తావు? ఏం కూర చేస్తావు? నాకు ఇష్టమైన కూర చేయమని చెప్తావా? చేస్తావా?
ఏం కూర చేస్తావు? రెస్టారెంట్ కూర చెప్పు. చెప్పండి అంటే నాకు చికెన్ కావాలి, తెప్పించు. తెప్పి మరి నేను తెప్పియాలా? నేను తెప్పితే చేస్తావా? మరేం చెప్తా. ఇగో నాకు ఈ బట్వారి మాస్టర్ వద్దబ్బా. నేను ఎప్పుడో ఉండేది, ఎప్పుడైనా సరే ఇప్పుడు లేవు ఎట్లా బియ్యం కొట్టే ఏదో బియ్యం పండుగ అద్దే ఇద్దే అది తెచ్చినా నీకు ఎట్లా ముందు వాళ్ళు ఇంట్లో ఆడితే వస్తా పోను గోల మరి ఏడే కావాలి నీ కాలంలో అసలు ఇంట్లో ఉండట్లేదు. ఫ్రెండ్స్, మేమేదో సీరియస్గా గొడవ పడుతున్నామని చెప్పేసి మా మమ్మీ వచ్చి తిడుతున్నాను. ఒరే నువ్వు ఉండేది ఎప్పుడో ఒకసారి అంటూ ఇవాళ ఎందుకు గొడవ బయటికి వినిపిస్తుంది నీ వాయిస్ అని చెప్పేసి అంటుంది ఫ్రెండ్స్. అయితే రివీల్ చేసేద్దాం, వాళ్ళని పిలిచిద్దాం, వాళ్ళిద్దరిని పిలిచి రివీల్ చేసేద్దాం. ఓకే, వెయిట్ చేయండి. అమ్మే ఇట్లా, ఏది మమ్మీ ఏది ఇట్లా 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 రా 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 ఇట్రా 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 ఫ్రెండ్స్. ఇట్రా 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 ఇట్రా. ఓకే ఫ్రెండ్స్, మా అమ్మ మాత్రం నిజంగానే మా వైఫ్ ఎందుకు ముఖం సాటించుకో, మా వైఫ్ని తిడుతున్నా అని చెప్పేసి నిజంగానే మా అమ్మ భయపడితే ఒక నిమిషం నిజంగానే పనికొస్తుంది. మా అమ్మగా తెలియదు కాబట్టి ఇది ఫ్రాంక్ అనేసి. ఫ్రాంక్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఇట్లా పెట్టి హాయ్ చెప్పు, హాయ్ చెప్పే, నువ్వు కూడా హాయ్ చెప్పు. ఓకే హాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఇంతటితో ఈ వీడియో మాత్రం సమర్థం. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం.